హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ వీడియోలో మేము తీసుకున్న కుక్వేర్ సెట్ గురించి జెన్యూన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అలాగే ఈ ప్రోడక్ట్ ని ఎలా యూజ్ చేయాలి, అలాగే అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ ని ఆర్డర్ చేశాం. ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాకింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఇచ్చారు. మేము తీసుకున్నది 3 పీస్ సెట్ అన్నమాట. ఫ్రై ప్యాన్, తవ్వ, ఇంకా కడాయి ఒకటి. ఇవి 3 తీసుకుంటే ఒక తడకా ప్యాన్ ఫ్రీ అన్నమాట. ఇవి క్యాస్ట్ ఐరన్ కాబట్టి బాగా వెయిట్ ఉన్నాయి. సో ఒక చేత్తో పట్టుకోవడం కొద్దిగా కష్టం. ఇన్ కేస్ ఇవి కింద పడ్డాయంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వీటిని. ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేయాలో చెప్తానండి. వీటిని మేము కొని నియర్లీ 7 months అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వీటిని ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాడకండి. ఫస్ట్ వీటికి సీజనింగ్ చేయాలి. అది ఎలా అంటే తవ్వాని బాగా హీట్ చేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో నీట్గా తుడుచుకోవాలి. ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత పెనం బాగా కడిగి తీసుకోవాలి. ఆల్రెడీ మేము యూస్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాష్ చేయట్లేదన్నమాట. సో మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నట్లయితే తవ్వాని ఖచ్చితంగా కడిగి తీసుకోండి. ఆ తర్వాత పెనం హీట్ చేసుకొని కొద్దిగా నూనె వేసి టిష్యూతో తుడుచుకొని అప్పుడు దోసపిండి వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దోశలు నల్లగా రావడం, పెనంకి అంటుకోవడం లాంటివి లేకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. అండ్ ఇందులో దోశలు పల్చగా కూడా వేసుకోవచ్చు. ఇంతవరకు నాన్ స్టిక్ ప్యాన్ లో దోశలు వేసుకొని సడన్ గా ఇప్పుడు ఈ తవ్వ మీద దోశలు వేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ తవ్వాని ఓవర్ హీట్ చేయకూడదు. అండ్ దోశలు వేసుకునేటప్పుడు కూడా మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే దోశలు క్రిస్పీగా చాలా బాగొస్తాయి. తవాని యూస్ చేసిన తర్వాత వాష్ చేసి పెట్టుకుంటాం కదండి. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత అలానే వదిలేసామంటే ఇవి తుప్పు పట్టి మళ్ళీ యూస్ చేసుకోవడానికి వీలు లేకుండా బాగా పాడైపోతాయి. సో వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేసి పెట్టుకోవాలి. కడాయికైనా ఫ్రై ప్యాన్ కైనా సేమ్ ఇలానే సీజనింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఫ్రై కానీ కర్రీ కానీ చేసి అలానే వదిలేసామంటే ఆ రెసిపీస్ అనేవి కొద్దిగా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతాయండి. సో కర్రీస్ చేసుకుంటే ఎక్కువసేపు ఇందులో స్టోర్ చేయకుండా వెంటనే ఇందులోంచి తీసేయాలి. అప్పుడే కర్రీస్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇక ఫైనల్ గా ఫ్రీగా ఇచ్చిన ఈ తడకా ప్యాన్ గురించి చెప్పాలంటే చూడ్డానికి ఇది చాలా బాగుంది. నాకు వీటన్నిటికంటే కూడా ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే ఇది చిన్నగా ముద్దుగా ఉంది. బట్ ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు అస్సలు నిలబడట్లేదు, ఇలా పడిపోతూ ఉంది. ఈ ప్యాన్ కంటే కూడా హ్యాండిల్ పెద్దగా ఇచ్చారు. సో అందుకే అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. నేనైతే హ్యాండిల్ పెద్దగా ఇవ్వడం వల్ల పడిపోతుందేమో అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ ప్యాన్ లో పోపు వేసుకోవాలంటే హ్యాండిల్ ఇలా ఖచ్చితంగా పట్టుకొనే ఉండాలి. అప్పుడే ఇందులో పోపు వేసుకోగలం. సో అదండి, ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి మేము తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ గురించి మా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకున్నాం. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.